ఒక మగాడు పరాయి స్త్రీ మోజులో పడి ఆ మోజులో భార్య అడ్డంగా ఉంటుందనే ఉద్దేశంతో భార్యను తొలగించుకోవాలని ఆమెను ఒక అడవిలోకి తీసుకెళ్తాడు. క్రూర మృగాలు తిరిగే అడవిలో అక్కడ వదిలేసి వస్తాడు. వచ్చాక మళ్ళీ అరే తన భార్య ఎలా ఉందో చూద్దామని మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఒక చెట్టు చాటు నుండి ఆమెను గమనిస్తూ ఉంటాడు. ఆమె అంటే ఆ స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఒక రాయి ముందు కూర్చొని, దేవుడా, నా భర్త నన్ను ఇక్కడ వదిలేసినందుకు నాకు బాధగా లేదు, కానీ నా భర్త తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు క్రూరముగాల బారిన పడకుండా ఆయనను కాపాడు దేవుడా అని మొక్కుకుంటుంది. మిత్రులారా, దీన్ని బట్టి మీకు ఏమవుతుంది? కట్టుకున్న భార్య నీతోని కాటి వరకు వస్తుంది, ఉంచుకున్నది ఊరి వరకే పరిమితం అవుతుంది. కాబట్టి కట్టుకున్న దానిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మిత్రమా. ఓకేనా?